ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 3 దానాలు చేయకూడదు. ఈ 3 దానాలు చేయటం వలన వచ్చే జన్మలో పురుగులు పడతారు. ఈ 3 దానాలు చేయటం వలన దానం చేసిన ఫలితం రాకపోగా మీ వద్ద ఉన్న ధనం వెళ్ళిపోతుంది. ఈ 3 దానాలు చేస్తే మీకు పుణ్యం రాకుండా పాపం వస్తుంది. అలాగే ఇలాంటి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోతాడు. ఆ దానం చేసిన ఫలితం కూడా ఆయనకు దక్కదు. మరి ఏ 3 దానాలు చేయకూడదో ఈ వీడియోలో ఒక కథ ద్వారా చెప్తారు. ఈ కథ శ్రద్ధగా విన్నవారికి జ్ఞానం వృద్ధి చెందుతుంది. మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కథలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఒకసారి పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు. భూలోకంలోని ప్రకృతి అందాలను చూస్తూ అలా తిరుగుతూ అవంతి రాజ్యంలోని అడవుల్లోకి చేరుకున్నారు. ఆ అడవులు చాలా అందంగా ఉన్నాయి. శివుడు అక్కడే ప్రశాంత వాతావరణానికి ధ్యానం చేసుకోవాలని అనుకుంటాడు. అక్కడ ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని శివుడు ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇటు పార్వతీదేవి ప్రకృతి అందాలను చూడడానికి అలా అడవిలోకి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి పార్వతీదేవి కంటికి ఒక సంఘటన కనిపించింది. ఆమెకు ఒక పెద్ద పేడ పురుగు కనిపించింది. పార్వతీదేవి ఆ పేడ పురుగును చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మనిషి రూపంలోకి మారింది. అది చూసిన పార్వతీదేవి చెరియపోయి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళింది. శివుడు పార్వతీదేవిని చూసి ఇలా అంటాడు, "ఏమైంది దేవి? ఎందుకు నువ్వు ఇలా కంగారు పడుతూ ఉన్నావు?" దానికి పార్వతీదేవి అడవి లోపల తను చూసిందంతా కూడా శివుడికి చెప్పింది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు, "దేవి, అతడు ఎవరో కాదు, ఒక గొప్ప మహారాజు. అతడి పేరు ధర్మధ్వజుడు. అతడు ఈ రాజ్యానికి రాజు" అని శివుడు చెప్తాడు. ఆ పార్వతీదేవి, "మహాత్మా, అతడు గొప్ప మహారాజు కదా, మరి అతను ఏ కర్మలు చేయటం వలన తనకు పురుగు జన్మ లభించింది? ఎందుకు ఇతను ఇంతటి కష్టాన్ని అనుభవించవలసింది అని అంటుంది. స్వామి, నేను ఈ రాజు గురించి చాలా గొప్పగా విన్నాను. మరి ఎందుకు ఈ రాజుకి ఇలాంటి గతి పట్టింది అని అడుగుతుంది. అప్పుడు శివుడు, "దేవి, ఆ రాజుకు ఈ గతి పట్టడానికి అతడి స్వభావమే కారణం. అతడు చేసిన ఒక దానం వల్ల అతడికి ఈ పురుగు యోనిలో జన్మ లభించింది. అలా ఎందుకు జరిగిందో నీకు పూర్తిగా చెప్తాను విను" అని శివుడు పార్వతీదేవికి కథ చెప్పడం ప్రారంభించాడు. దేవి, ఈ ధర్మధ్వజుడు ఎంతో ధర్మంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందుకు భిక్ష కోసం ఎవరైనా వస్తే వారికి కడుపు నిండా ఆహారం పెట్టేవాడు. ఈ రాజు ప్రతిరోజు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టాగానే తాను భోజనం చేసేవాడు. రాజ్యం మొత్తం రాజు గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది. రాజ్యంలోని ప్రజలందరికీ కూడా రాజు అంటే చాలా గౌరవం. ఆ రాజు చాలా దాన ధర్మాలు చేసేవాడు. ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాడు. అయితే ఆ రాజు ఒక నియమం పెట్టుకున్నాడు. అది ఏమిటి అంటే, అతడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మరుసటి రోజు రమ్మని చెప్పేవాడు. రాజు యొక్క దాన గుణం గురించి తెలిసిన వారంతా ఏ చిన్న కష్టం వచ్చినా రాజు వద్దకు వచ్చి ధనం తీసుకొని వెళ్ళేవారు. రాజు యొక్క గొప్పతనం ఆ రాజ్యం చుట్టుప్రక్కల వారికి, ప్రజలకి కూడా తెలిసింది. సూర్యాస్తమయం అయితే రాజు దానం చేయడని తెలిసి పక్క ఊరి గ్రామ ప్రజలు కూడా ఉదయాన్నే రాజు ఇంటి వద్ద వేచి చూస్తూ ఉండేవారు. దానం చేసేటప్పుడు రాజు చేతికి ఎంత ధనం వస్తే అంత ధనం దానం చేసేవాడు. ధనం తీసుకున్నవారు రాజును ఎంతో గొప్పగా పొగిడేవారు. అదే రాజ్యంలో ఒక అడవి చివర్లో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు తపోశక్తి సంపన్నుడు, బుద్ధిమంతుడు, వేదాలను చదివిన గొప్ప వ్యక్తి. తను అతడికి వచ్చిన దాంట్లోనే తిని సంతోషంగా ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా మంచివాడు, చాలా పేదవాడు, కష్టపడే పనిచేసేవాడు తప్ప ఇతరుల వల్ల భిక్షను అడిగేవాడు కాదు. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో, రాజ్యంలోని రాజు చాలా గొప్పవాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. అతని ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా కాదనకుండా దానం చేస్తాడు. డబ్బు, బంగారం ఇలా ఏదైనా సరే దానం చేస్తాడు. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి దానం తెచ్చుకుంటూ ఉన్నారు. అందుకే మీరు కూడా వెళ్ళి మహారాజు వద్ద దానం అడిగి దానం తీసుకురండి అని అంటుంది.
ఆయన భార్య మాటలు విన్న బ్రాహ్మణుడు, చూడు నా సగం జీవితం ముగిసిపోయింది, ఇక మిగిలిన ఈ జీవితాన్ని కూడా ఇలాగే గడిపేస్తాను, కానీ నేను ఎవరి ముందు చేయి చాచి భిక్ష అడగను అని అంటాడు. అప్పుడు అతడి భార్య, మీరు ఒక బ్రాహ్మణుడు కాబట్టి మీరు ఎవరినైనా దానం అడగవచ్చు, అలాగే దానం తీసుకోవచ్చు. మహారాజు దానం ఇస్తే మీకు తీసుకోవడానికి ఏమిటి ఇబ్బంది అని అడుగుతుంది. బ్రాహ్మణుడు అతడి భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన అతడి భార్య బ్రాహ్మణుడి మాటలు వినడం లేదు. ఇక చివరికి బ్రాహ్మణుడు, సరే నేను రాజు వద్దకు వెళ్తాను, రాజు ఏది ఇస్తే దానినే ఇంటికి తీసుకువస్తాను, కానీ ఇదే చివరిసారి, మళ్ళీ నువ్వు నన్ను రాజు వద్దకు వెళ్ళమని చెప్పకూడదు అని అంటాడు. దానికి భార్య ఆనందంతో సరే అంటుంది. మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు రాజు వద్దకు బయలుదేరాడు. రాజానికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. ఇటు మహారాజు కూడా దానం చేసే సమయం ముగిసింది. ఆ రోజు వచ్చిన వారందరూ కూడా దానం తీసుకుని వెళ్ళిపోయారు. బ్రాహ్మణుడు రాజ్యంలో ఒక్కొక్కరిని రాజుని ఇంటి గురించి అడుగుతూ వచ్చాడు. సూర్యాస్తమయం అయింది. రాజు వద్దకు బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా, మీరు గొప్ప ధనవంతుడు అని, దానవంతుడు అని అందరూ చెప్తూ ఉంటే విన్నాను. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది. మహారాజా, నేను ఒక పేద బ్రాహ్మణుడిని. చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను. ఉదయం అనగా బయలుదేరితే ఈ సమయం అయినది మిమ్మల్ని చేరుకోవడానికి. నాపై దయ ఉంచి నాకు ఏమైనా దానం చేయండి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించు, నేను ఇప్పుడు నీకు ఏమీ దానం చేయలేను. నేను దానం చేయడానికి ఒక నియమం పెట్టుకున్నాను. సూర్యాస్తమయమైన తర్వాత నేను దానం చేయను. మీరు ఈరోజు నా వద్దకు సూర్యాస్తమయం తర్వాత వచ్చారు, అందువల్ల నేను నీకు ఏమీ దానం చేయలేను అని చెప్తాడు. మహారాజు ఇలా అంటాడు, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళండి, మళ్ళీ రేపు ఉదయం రండి, నేను మీకు ఈ రోజుది మరియు రేపటిది కలిపి దానం చేస్తాను అని చెప్తాడు. కానీ బ్రాహ్మణుడు రాజు మాటలు వినకుండా, మీరు ఈరోజు నాకు దానం చేయాల్సిందే, మీరు నాకు ఏది ఇచ్చినా సంతోషంగా నేను తీసుకుంటాను, నేను తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాను అని చెప్తాడు. దానికి మహారాజు, లేదు లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు ఏమీ దానం చెయ్యను అని అంటాడు. అలా చెప్పి రాజు ఇంటి లోపలికి బయలుదేరుతాడు. బ్రాహ్మణుడు మహారాజు వెనక వెళ్తూ, మీరు నాకు ఈరోజు దానం చేయాల్సిందే, లేకపోతే నేను ఇంటికి వెళ్ళను అని రాజుని వెంబడిస్తాడు. రాజుకు కోపం వచ్చింది. రాజు చుట్టూ చూసి అక్కడ ఉన్న గుర్రం పేడను తీసి బ్రాహ్మణుడి కమండలంలో వేశాడు. ఆ బ్రాహ్మణుడు దానికి ఎంతగానో సంతోషించి ఆ భిక్షను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణుడి భార్య తన భర్త చాలా బంగారు నాణేలను తీసుకొస్తాడని ఎదురు చూస్తూ ఉంది. బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. బ్రాహ్మణుడిని చూసి ఆమె ఇలా అంటుంది, ఏమండి, రాజుగారు మీకు ఏమి ఇచ్చారు, నాకు చూపించండి అని అంటుంది. దానికి బ్రాహ్మణుడు, బంగారు ఎందుకు, నేను ఏం తెచ్చానో చూపిస్తాను, కానీ నువ్వు ముందు ఒక చిన్న పని చేయాలి అని అంటాడు. దానికి ఆమె ఏం చేయాలో చెప్పండి అని అంటుంది. బ్రాహ్మణుడు తన భార్యకు ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ముగ్గు మధ్యలో దీపం పెట్టమని చెప్తాడు. బ్రాహ్మణుడి భార్య అలాగే చేస్తుంది. ఇక బ్రాహ్మణుడి భార్య ఆనందంతో, నాకు చూపించండి, రాజుగారు మీకు ఏమి ఇచ్చారో అని అడుగుతుంది. బ్రాహ్మణుడు తన కమండలాన్ని తన భార్యకు ఇచ్చాడు. ఆమె ఆ కమండలంలో ఉన్న పేడను చూసి, ఇదేంటి, మీరు ఈ పేడను తీసుకొని వచ్చారు, మీరు రాజు వద్దకు వెళ్ళలేదా అని అడుగుతుంది. బ్రాహ్మణుడు, నేను రాజు వద్దకే వెళ్ళాను, రాజు నాకు పేడను ఇచ్చాడు అని చెప్తుంది. అది విని ఆమె, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మీరు మళ్ళీ రాజు వద్దకు వెళ్ళి దానం అడగండి అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీకు ముందే చెప్పాను, నేను రాజు దగ్గరికి ఒక్కసారే వెళ్తాను, రాజు ఏది ఇస్తే అదే తీసుకొస్తాను అని చెప్పాను, నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను, ఇక నన్ను మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళమని చెప్పకు అని అంటాడు. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు ఏదో విధానంగా కాలం గడిపేస్తున్నాడు. రాజుగారు తనకు ఇచ్చిన ఆ పేడను ఇంటి బయట ఒక మూలన పెట్టాడు. ఇలా చాలా కాలం గడుస్తుంది. కానీ ఆ పేడ రోజు రోజుకి పెరిగి ఒక కుప్పలాగా తయారైంది. అది చూసిన బ్రాహ్మణుడి భార్య అతడితో, మహాత్మా, మన ఇంటి ముందు పెట్టిన ఆ పేడ పెరిగిపోయింది, మనం ఏం చేద్దాం అని అడుగుతుంది. మీకు అన్నీ తెలుసు కదా, తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి అంటూ
అడుగుతుంది. ఆ బ్రాహ్మణుడు, ఇది మహారాజు గారు మనకు చేసిన దానం, ఈ దాన ఫలితాన్ని అతని అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇతరులకు ఉపయోగపడేవి దానం చేస్తే దాని యొక్క పుణ్యఫలం ఎలాగైతే పెరుగుతుందో, దానం చేసిన వస్తువు ఇతరులకి ఏమాత్రం కూడా పనిచేయకపోతే దానం చేసిన పుణ్యఫలం రాకపోగా అతడికి పాపం తగులుతుంది. మహారాజు మనకు పేడల్ని దానం చేశాడు. పేడ మనకు ఏమాత్రం కూడా ఉపయోగపడదు. రాజుగారు ఈ పేడను మనకు దానం చేయడం వలన అతడి యొక్క పాపం ఇలా పెద్ద కుప్పలాగా మారింది. ఈ పాపాన్ని మహారాజు గారు అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా మరికొంత కాలం గడిచింది. ఒకరోజు రాజుగారు వేట కోసం అడవిలోకి వస్తాడు. రాజుగారు అడవి మొత్తం తిరిగినా కూడా అతడికి ఏ జంతువు కనబడలేదు. రాజుని రీతి ప్రకారం రాజు వేట కోసం వెళ్ళాక ఖచ్చితంగా ఏదో ఒక జంతువును చంపాల్సిందే. అయితే సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత జంతువులను వేటాడకూడదు. ఏ జంతువును వేటాడకపోతే రాజ్యంలోనికి వెళ్ళకూడదు. కాబట్టి రాజు ఆ రోజు రాత్రికి అడవిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతడికి ఆ బ్రాహ్మణుడి ఇల్లు కనిపించింది. రాజు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, నన్ను ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు రాజును గుర్తుపట్టలేదు. మహారాజు కూడా ఆ బ్రాహ్మణుడిని గుర్తుపట్టలేదు. ఇక ఆ రోజు రాత్రికి రాజుగారు ఆ బ్రాహ్మణుడి ఇంటిలో బస చేశాడు. మరుసటి రోజు ఉదయం రాజుగారు వేట కోసం అడవిలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రాజుగారు బ్రాహ్మణుడి ఇంటి బయట ఉన్న పేడ కుప్పను చూసి బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మీ ఇంటి వద్ద ఎటువంటి గుర్రాలు లేవు కదా? మరి ఇంత పెద్ద గుర్రం పేడ కుప్ప ఎక్కడిది అని అడగగా బ్రాహ్మణుడు, ఓ రాజా, మేము ఎటువంటి గుర్రాలను పెంచటం లేదు. దీని గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రాజా, మా రాజ్యపు మహారాజు ధర్మధ్వజుడు. ఆ రాజు చాలా గొప్ప ధర్మవంతుడు, దానగుణం కలిగినవాడు. నేను ఒకరోజు తన ఇంటి వద్దకు వెళ్ళి దానం చేయమని అడిగాను. కానీ రాజుగారు నాకు ఈ పేడను దానం చేశాడు అని చెప్తాడు. ఆ రాజుకు తనే ఆ పేడను దానం చేసిన విషయం గుర్తుకొచ్చి చాలా భయపడిపోతాడు. మరి బ్రాహ్మణోత్తమ రాజు, నీకు కొంచెం పేడనిస్తే అది ఇంత కుప్పగా ఎలా మారింది అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు నవ్వి, రాజా, నాకు ధర్మధ్వజ రాజుగారు కొంచెం పేడనే దానం చేశారు, కానీ ఈ పేడ నాకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు నాకు దానం చేసింది నాకు ఉపయోగపడి ఉంటే దాని యొక్క పుణ్యఫలం ఆయనకు చేరేది. కానీ రాజుగారు చేసిన ఈ దానం నాకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇది రాజుగారి పాపపు ఫలితం. దీన్ని రాజుగారు తప్పక అనుభవించాలి అని చెప్తాడు. దాంతో ఆ రాజు బ్రాహ్మణుడితో, నేను ఆ ధర్మధ్వజుడిని, నేనే మీకు ఆ పేడను దానం చేశాడు. బ్రాహ్మణోత్తమ, దయచేసి నాకు ఈ ఒక్క విషయం చెప్పండి. నేను దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవించాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, మీరు ఈ పేడ కుప్పను తినవలసి ఉంటుంది. నువ్వు దీనిని తిననంత వరకు ఇది ఇంకా 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 పెరిగిపోతూ ఉంటుంది. మహాత్మ, తప్పు జరిగిపోయింది. నాకు ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి. నేను ఎలా ఈ పాపం నుండి బయటపడాలి? ఎంత పెద్ద కుప్పను నేను ఎలా తింటాను? దయచేసి దీనికి మీరే ఎలాగైనా సరే పరిష్కారం చెప్పండి అని అడుగుతాడు. మహారాజు చెప్పింది విని బ్రాహ్మణుడు ఒక సలహా ఇస్తాడు. మీరు చేసిన దాన ధర్మాల వలన మీ పుణ్య ఫలితం పెరిగింది. మీరు ఏదైనా తప్పు చేసి మీ రాజ్యంలోని ప్రజల చేత మాట పడాలి. మీ రాజ్యంలోని ప్రజలు మిమ్మల్ని దూషించాలి. అలా మిమ్మల్ని ఎంతమంది దూషిస్తే మీకు ఉన్న పుణ్యఫలం తగ్గి పాపం పెరుగుతుంది. మీ పాపం పెరిగిన కొద్దీ ఈ కుప్ప తగ్గుతుంది అని చెప్తాడు. దానికి రాజు ఇలా అంటాడు, నన్ను అందరూ రాజుగా చాలా గౌరవిస్తారు. నేను ఏం చేస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా ఆ నింద నా రాజ్యంపై కూడా పడుతుంది. రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా అదే నిందను మొయ్యాల్సి ఉంటుంది. నేను చేసిన తప్పు వలన నా రాజ్యంలోని ప్రజలు బాధపడతారు. నేను రాజును. నేను ఏం చిన్న తప్పు చేసినా కానీ అది ఇతర రాజ్యాల వారికి కూడా తెలుస్తుంది. దాంతో నా రాజ్యానికి అపకీర్తి వస్తుంది. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు బాగా ఆలోచించి, ఇంకా నాకు ఏ మార్గం కనబడలేదు. మీరు ఈ పేడ కుప్పను తినాలి, లేదా మీరు ఏదైనా తప్పు చేయాలి అని అంటాడు. అయితే బ్రాహ్మణుడు రాజుగారికి ఒక మంచి సలహా ఇచ్చాడు.
రాజా, మీరు చేసిన తప్పుకు మీరు నిందపడతారని బాధపడకండి. కొంతకాలం వరకు ఆ నింద మీపై ఉంటుంది. తర్వాత మీ గొప్పతనం ఇప్పటిలాగనే పెరుగుతుంది అని చెప్తాడు. రాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు. రాజు బ్రాహ్మణుడితో, నేను ఏ తప్పు చేస్తే ప్రజలు నన్ను కూడా బాగా తిట్టుకుంటారో చెప్పండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు రాజుతో, ఓ రాజా, మీరు మీ గురువు గారి కూతుర్ని మీ ఇంటికి అందరూ చూస్తూ ఉండగానే తీసుకొని వెళ్ళండి. ఎవరు ఏం మాట్లాడినా వినకుండా ఆమెను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. అయితే రాజా, మీరు ఆమెను కూతురుగా భావించాలి. ఆమెను చిరు దృష్టితో అస్సలు చూడకూడదు. ఆమెను మీ భార్య వద్దకు తీసుకొని వెళ్ళి తనను కూతురులాగా చూడమని చెప్పాలి. ఇలా కొంతకాలం ఆమెను మీరు మీ ఇంటిలోనే ఉంచుకోవాలి. మీరు ఇలా చేయడానికి గల కారణాన్ని మీ భార్యతో కానీ ఇంకెవరితో కానీ చెప్పకూడదు అని బ్రాహ్మణుడు చెప్తాడు. రాజు ఆ బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకొని అడవిలో జంతువుని వేటాడి రాజ్యానికి వెళ్తాడు. మరుసటి రోజు రాజుగారు తన గురువు ఇంటికి వెళ్తాడు. రాజుగారు తన ఇంటికి రావడంతో ఆ గురువుగారు ఎంతో సంతోషించి అతిథి సత్కారాలు చేస్తాడు. రాజుగారిని గురువుగారు తన ఇంటికి రావడానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. రాజు గురువుతో, మీ కూతుర్ని ఒక్కసారి బయటకు రమ్మని చెప్పండి అని అంటాడు. గురువు తన కూతుర్ని పిలువగా ఆమె వస్తుంది. వెంటనే రాజుగారు ఆమె చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసిన గురువుగారు గట్టిగా అరుస్తూ రాజు వెంటే వెళ్తాడు. రాజుగారు తన గురువుకు కూతుర్ని అపహరిస్తున్నాడు అని అనుకుంటారు ప్రజలందరూ కూడా. అది చూసి రాజుగారు తప్పు చేస్తున్నారు అని అంటారు. ఈ మాటలు ఏమీ వినకుండా రాజు ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్ళి అతని భార్య ఎదుట నిల్చోబెట్టి, ఈమెను ఇక్కడ కొంతకాలం వరకు మన ఇంటిలో ఉంచుతాను. తనను కూతురులాగా భావించి ఆమెను బాగా చూసుకో అని అంటాడు. రాజుగారు గురువుగారి కూతుర్ని అపహరించారని, రాజుగారిలో ఏదో మార్పు వచ్చిందని రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయనను దూషిస్తూ ఉంటారు. రాజ్యంలోని ప్రజలు రాజుని గౌరవంగా చూడడం కూడా మానేస్తారు. ఇది వరకులాగా అంత గౌరవంగా ఆత్మీయంగా ఎవరు రాజుగారితో మాట్లాడడం లేదు. అది చూసిన మంత్రి గారికి రాజుగారి భార్యకు చాలా బాధ కలిగింది. వారు ఎంత అడిగినా రాజుగారి అసలు విషయం మాత్రం ఎవరికి చెప్పలేదు. ఇలా కొంతకాలం గడిచింది. అక్కడ పేడ కుప్ప కూడా చాలా వరకు కూడా తగ్గింది. గతంలో రాజుగారు బ్రాహ్మణుడికి ఎంత పేడను దానం చేశారో అంత పేడ మాత్రమే మిగిలింది. రాజు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పేడను చూసి చాలా సంతోషించాడు. రాజు బ్రాహ్మణుడితో, నేను చేసిన ఒక తప్పు వలన ఈ పేడ తగ్గిపోయింది, కానీ మహాత్మా ఇంకా ఈ కొంచెం పేడ ఎందుకని అలాగే ఉంది, ఇది కూడా అయిపోవాలంటే నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, రాజా, మీరు ఈ పేడను నాకు దానం చేశారు. దీనిని ఇప్పుడు కాకపోయినా ఇతర జన్మలో అయినా సరే దీనిని తినాలి అని అంటాడు. రాజుగారు దానికి ఒప్పుకొని, నేను ఈ మనిషి రూపంలో ఈ పేడను తినలేను కాబట్టి ఈ తపోశక్తితో నన్ను ఒక పేడ పురుగుగా మార్చండి అని అంటాడు. బ్రాహ్మణుడు నాకు ఇంకా అంతటి శక్తి రాలేదు నాయన, నువ్వు చనిపోయి ఏదో ఒక పురుగు యోనిలో పుట్టి ఈ పేడను తింటావు అని చెప్తాడు. రాజుగారు, ఇది నా పాప ఫలం, నేను ఎన్ని జన్మల తర్వాత పురుగులాగా పుడతానో నాకు తెలియదు, అంతకాలం నేను ఈ పాపాన్ని మోయలేను అని అంటాడు. బ్రాహ్మణుడు, మీరు అంతలాగా దిగులు చెందకండి, మీరు ఈ జన్మలో చనిపోయిన తర్వాత పురుగు యోనిలోనే పుడతారు. అలా పుట్టిన మీరు ఈ పేడను తింటారు. ఈ పేడ మొత్తం తిన్నాక మీరు మనిషిలాగా మారి పుణ్యలోకాలకు చేరుకుంటారు అని చెప్తాడు. అది విని రాజు బ్రాహ్మణుడికి తన పాపం నుండి విముక్తి కలగడానికి మార్గం చూపించినందుకు ధన్యవాదాలు చెప్పి తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. రాజు తన భార్యను, గురువు కూతుర్ని వెంట పెట్టుకుని గురువు ఇంటికి వెళ్ళారు. రాజును చూసిన గురువుకి కోపం విపరీతంగా వచ్చింది. ఇంతలో అతని కూతురు, మీరు రాజుగారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజుగారు నన్ను తన ఇంటిలో సొంత కూతురిలాగా చూసుకున్నారు అని చెప్పింది. అసలు అలా చేయడానికి గల కారణం ఏంటో చెప్పమని రాజు భార్య అతని గురువు అడగగా జరిగిందంతా కూడా చెప్తాడు. ఇది మనలో ఉండాల్సిన రహస్యం, దీని గురించి ఎవరికీ చెప్పకండి. కొంతకాలం తర్వాత ప్రజలు నిజం తెలుసుకుంటారు అని చెప్తాడు. రాజు భార్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత రాజుగారు చనిపోతారు. రాజు మరణ వార్త విన్న ప్రజలు బాధపడతారు. రాజు తన గురువు కూతుర్ని తీసుకొని వెళ్ళడానికి ఏదో కారణం ఉంటుందని ప్రజలు అప్పటికే నమ్ముతారు. చనిపోయిన రాజు పురుగు యోనిలో జన్మించిన వెంటనే తన పాపాన్ని తొలగించుకోవాలని
ఆ పేడ ఉన్న చోటుకు వెళ్ళాడు. రాజు చేసిన పుణ్య కార్యాల వలన రాజు పురుగుగా పుట్టిన తన గత జన్మ రహస్యం ఆయనకు తెలుసు. పురుగుగా పుట్టిన రాజు కొన్ని రోజులలోనే ఆ పేడను తిన్నాడు. ఆ పేడ తినడం పూర్తయిపోగానే తన మళ్ళీ మనిషిలాగా మారాడు. అదే నువ్వు చూశావు. మనిషిలాగా మారిన రాజు పుణ్యలోకాలకు చేరుకున్నాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి దేవి కోపంతో అయిష్టంగా చేసే దానం వల్ల పుణ్యం కన్నా పాపమే ఎక్కువగా కలుగుతుంది. రాజు కోపంతో బ్రాహ్మణుడికి పేడను దానం చేశాడు. అందుకే పేడ పురుగులాగా జన్మించాల్సి వచ్చింది. ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి దానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎటువంటి స్వార్థం లేకుండా చేసే దానాలకు మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు ఉపయోగపడని వస్తువులు దానం చేయవద్దు అని కథ యొక్క సారాంశం. చిరిగిన బట్టలు, ఉపయోగపడని చెప్పులు, ఇతర వస్తువులు, పాడైపోయిన అన్నం వంటివి దానం చేస్తే పాపం తగులుతుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి మీరు ఎన్ని జన్మలైనా ఎత్తాల్సి వస్తుంది. ఈ కథ విని చాలామంది అస్సలు దానం చేయకపోతే ఎటువంటి పాపం తగలదు కదా అని అనుకుంటూ ఉంటారు. మనిషిగా పుట్టిన తర్వాత ఇతరులకి ఎంతో కొంత సహాయం చేయాలి. అది దానం రూపంలో కావచ్చు, మాట సాయం కూడా కావచ్చు. దానం వల్ల మనకి పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. మన జీవితంలో చిన్న దానం చేసిన కోటి రెట్ల పుణ్యం కలుగుతుంది. అయితే అది ఇతరులకి ఉపయోగపడేలాగా ఉంటేనే మాత్రమే మనకి పుణ్యఫలం కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, ఎలాంటి వస్తువులు దానం చేయాలో, ఎలాంటి వస్తువులను దానం చేయకూడదో. అలాగే మీరు దానం చేసేటప్పుడు మీ బుద్ధి, మనస్సు ఎలా ఉండాలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానం విషయంలో ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. శుభ ఫలితాలతో పాటు దాన ఫలాన్ని కూడా పొందండి. దానం చేయటం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఇతరులకు ఏదో కొంచెం దానం చేయండి. అది దాన సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు. పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. కోటి రెట్ల పుణ్యం ఫలం కలుగుతుంది.